లగచర్ల రైతుకు సంకెళ్ల ఘటనపై జైళ్ల శాఖ అంతర్గత విచారణ పూర్తయింది. త్వరలోనే డీజీకి నివేదిక ఇవ్వబోతున్నారు. రైతుకు అనారోగ్యం అంటే బెయిల్ వస్తుందంటూ జైలు సిబ్బంది ఇచ్చిన ఉచిత సలహానే కొంప ముంచినట్లు తెలుస్తా ఉంది. జైలులో విచారణ ఖైదీగా ఉన్న లగచర్ల రైతు హీరా నాయక్ అస్వస్థతకు గురైతే సంకెళ్లు వేసి ఆస్పత్రికి తరలించిన ఘటనలో కుట్రకోణం ఉందా అనే దిశలో జైళ్ల శాఖ అంతర్గత విచారణ ముగిసింది. సిబ్బంది ఉచిత సలహా, పరిపాలనాపరమైన అలసత్వం కారణంగానే ఇదంతా జరిగినట్లు విచారణలో తేలింది. విచారణ ఖైదీగా ఉన్న రైతుకు సంకెళ్లు వేసిన ఘటనపై వాస్తవాలు నిగ్గు తేల్చేందుకు జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా సీనియర్ ఐజీ నేతృత్వంలో విచారణకు ఆదేశించారు. సంగారెడ్డి జైలు సందర్శించిన ఐజీ సిబ్బందిని విచారించి నివేదికను రూపొందించారు. అనారోగ్య కారణాలతో బెయిల్కు దరఖాస్తు చేసుకుంటే సులువుగా వచ్చే అవకాశం ఉంటుందని జైలు సిబ్బంది హీరియా నాయక్కు ఉచిత సలహా ఇచ్చినట్లు తేలింది. ఆ క్రమంలోనే తనకు ఛాతీలో నొప్పిగా ఉందని హీరియా నాయక్ అధికారులకు చెప్పడంతో ముందుగా జైలు ఆసుపత్రిలో చికిత్స అందించారు. జైలు డాక్టర్ సూచన మేరకే బయట 2D ఎకో పరీక్షలు నిర్వహించారు. మెరుగైన చికిత్స కోసం నిమ్స్ కు తరలించారు. నిమ్స్ వైద్యుల పరీక్షలో ఏ సమస్య లేదని తేలింది. మరోవైపు ఖైదీలకు ఎస్కార్ట్ విషయంలో జైలు సిబ్బంది రూపొందించిన లేఖలో పోలీస్ స్టేషన్ పేరు తప్పుగా దొర్లింది. అయితే ఆ రోజు సంగారెడ్డి జైలు నుంచి కొందరు ఖైదీలను కోర్టు విచారణకు తరలించారు. వరుస క్రమంలో హీరా నాయక్ పేరు చేర్చి ఆస్పత్రికి తరలించారని పేర్కొన్నారు. ప్రభుత్వ అధికారులపై లగచర్లలో దాడి జరిగిన ఘటనపై వికారాబాద్ జిల్లా బొమ్రాస్పేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఎస్కార్ట్ కోసం రాసిన లేఖలో బొమ్రాస్పేట్ ఠాణా పేరుకు బదులు తప్పుగా బాలానగర్ అని పేర్కొన్నారు. ఎస్కార్ట్ లేఖలో పోలీస్ స్టేషన్ పేరు తప్పుగా ఉన్న విషయాన్ని పాలనాపరమైన అలసత్వం కారణంతో గుర్తించలేదని విచారణలో తేలింది. మరో నిందితుడు జైలు ఫోన్ను ఉపయోగించి మాట్లాడిన అంశాలను విచారణాధికారులు పరిశీలించారు. ఘటనకు సంబంధించిన మొత్తం వివరాలతో నివేదిక రూపొందించిన అధికారులు సోమవారం ఉదయం జైలు శాఖ డీజీకి నివేదికను అందించనున్నారు. ఇప్పటికే జైలర్ను సస్పెండ్ చేశారు. సూపరింటెండెంట్ను విధుల నుంచి తప్పించిన ఉన్నతాధికారులు నివేదిక పరిశీలన అనంతరం అసలు తప్పిదానికి కారకులైన సిబ్బంది, అధికారులపై శాఖాపరమైన చర్యలు చేపట్టనున్నారు. జైలు సూపరింటెండెంట్ విషయంలో హోంశాఖ 1-2 రోజుల్లో నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. కాగా విచారణ ఖైదీగా ఉన్న రైతుకు సంకెళ్లు వేయడంతోనే అసలు సమస్య తలెత్తింది. ఈ విషయంపైన జైళ్ల శాఖ విచారణలో ప్రస్తావించారు. ఖైదీలకు సంకెళ్లు అనేది జైలు అధికారులకు సంబంధించిన అంశం కాదని, పూర్తిగా పోలీసుల విచక్షణపై ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. జైళ్ల శాఖ అందించే నివేదిక మేరకు ఆ రోజు ఎస్కార్ట్ గా వ్యవహరించిన సిబ్బందిపైన పోలీసు అధికారులు శాఖాపరమైన చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి.